విజయవాడ ఉత్సవంలో భాగంగా శనివారం రాత్రి గొల్లపూడి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కెక్కిరిసిపోయింది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అద్భుతమైన వెలుగుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనలతో ఎగ్జిబిషన్ వేదిక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విజయవాడ సినిమాలకు రాజధాని, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో తరాల కృషి ఉంది. కళలకు ఎప్పటికీ చావులేదు. నేటి తరానికి కళలను, సాంప్రదాయాలకు చాటి చెప్పడం మనందరి బాధ్యత. కూచిపూడి నృత్యం, కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లాలో సంస్కృతికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన ఈ సభలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 11 రోజులు దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరించడం ప్రత్యేకత అని తెలిపారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాము. త్వరలో అమరావతిలో హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పేదలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందించడం మా లక్ష్యం. అమరావతికి బ్రాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన అనుభవంతో ఆర్థిక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని దేశ పటంలో సువర్ణ అక్షరాలతో నిలబెడతారని నమ్మకం వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవంను కన్నుల పండుగగా నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్లకు అభినందనలు తెలిపారు. ముందుగా నా నమస్కారాలు. అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమానికి ప్రారంభించుకుని 5వ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళంగానే వారు సంతోషంగా అంగీకరించి రావడం మా అందరికీ కూడా, ఈ విజయవాడ నగరవాసులందరికీ చాలా ఆనందకరమైన వేళ ఇవాళ. అంతేకాకుండా బాలయ్య బాబు గారు ఆయన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఆయన చేతుల మీదుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అంటే మనం చూస్తే బసవతారకం మెడికల్ ట్రస్ట్ ఆయన చేతుల మీదుగా ఆయన చైర్మన్ కింద ఎంతోమంది పేద వైద్యం అందని, క్యాన్సర్ బాధితులకి వైద్యం అందని వారు ఎంతోమంది హైదరాబాదులో ఇవాళ బసవతారకం ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా వైద్య సేవలు ఉచితంగా అందుతున్నందుకు ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మొన్న మధ్య అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తప్పకుండా అమరావతిలో మీరు శంకుస్థాపన చేసిన బసవతారకం ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏ రంగంలో చూసుకున్నా, సినీ రంగమే కాదు, రాజకీయ రంగమే కాదు, సేవా రంగంలో కూడా ఆయన కొట్టిన వారు ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి మనం ఇవాళ అందరం కూడా ఆదరించుకోవాలి, గౌరవించుకోవాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు రావటం ఇవాళ తప్పకుండా విజయవాడ ఎక్స్పోకి ఒక వన్నె తెచ్చింది. తప్పకుండా విజయవాడ నగర వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఈ ఉత్సవ కార్యక్రమం మీ ముందు జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది సార్. మొన్న మధ్య మీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కారు యూకే. అందులో 50 సంవత్సరాల నుంచి ఎక్కడ అంతర్జాతీయంగా ఎక్కడా ఎవరూ నటించిన విధంగా 50 సంవత్సరాల నుంచి మీరు హీరోగా నటిస్తా ఇవాళ గిన్నిస్ బుక్లో ఎక్కడం మా అందరికీ కూడా చాలా ఆనందం. తప్పకుండా మీ అభిమానులమైన మేమందరం కూడా మరిన్ని సంవత్సరాలు మీరు ఈ కళామ తల్లి దీంట్లోనే కాకుండా, రాజకీయ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తరపున, విజయవాడ నగర తరపున మీకు పాదాబంధనం చేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. కూర్చోండి. ముందుగా ఈ యొక్క విజయవాడ ఉత్సవ్కు ఇంత ఘనంగా, కన్నుల విందుగా, ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన ముత్తవరపు మురళీకృష్ణ గారికి, అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి, ఇదొక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మేళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డున వెలిసిన ఇంద్రకీలాది కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని
ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, దేవీ త్వం భక్తులమే సర్వకార్య విదాయిని కలోయి కార్య సిద్ధార్థముపాయ గురురత్నత శృణుదేవి పరోక్షామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభం అవుతుంది. శివాచ దేవీత్వం భక్తులమే సర్వకార్య విదాయిని కలోయి కార్య సిద్ధార్థముపాయ గురురత్నత శృణుదేవి పరోక్షామి కుంజికా స్తోత్రమంతం మేన ప్రభావిణ జండి చాప శుభ భవేత్. అటువంటి సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శైక్లేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం. అటువంటి ఆ ఇంద్రకీలాదులు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి, దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం